కబుర్లు పంపిస్తా. చూడండి, నా కళ్ళ ముందు మీరు హంతకులుగా మాట నాకు ఇష్టం లేదు. నేనంటే ఎంత ప్రేమ కారిపోతుంది పెళ్ళాం మీద ప్రేమ. అర్ధాంతరంగా సీరియల్ కట్ చేస్తే మా లాంటి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? టెన్షన్తో చచ్చిపోతామండి. ఆ పని చెయ్యకండి. ఇప్పుడు నాకు ఒక అర్థమైంది. ఏంటో? ఏమిటా? డైలీ సీరియల్ చూసే మీ ఆడవాళ్ళతోటి రోజు రాజకీయాలు మాట్లాడుతాడు మా కాకాని సింగ్ గొడి. అస్సలు పెట్టుకోకూడదు, అస్సలు పెట్టుకోకూడదు. సంతోషించాలండి. ఇంతకీ ఆ సంచులు ఏంటో వాటితోటి నేను చూస్తా. ఏదో మందే అది. నా మాట అవును, ఎంత సిగ్గిపోయావేంది? పని మనిషిని పెట్టుకో, జమలమ్మని పిలవమంటావా? ఏంటి ఒక్క పూటకి చిక్కిపోయాను. కారిపోతుంది. ఏం చెప్పమంటావే మా తాగుబోతోళ్ళ బాధ. మా తాగుబోతోళ్ళ బాధ మీ ఉన్న కష్టాలు మీ ఆడవాళ్ళకి కూడా లేవే. అరే దగ్గర తాగొద్దంట, బడి దగ్గర తాగొద్దంట, బడ్డీ కొట్టు దగ్గర చివరికి వాడు సీనిగాడి కొట్టు దగ్గర కూడా తాగొద్దంటారు, బజార్లో తాగొద్దంటారు. అంతెందుకు, ఎవడన్నా బండి కింద పడితే వెంటనే 108కి ఫోన్ చేసి వాడిని అందులో వేసి పంపిస్తున్నారు. అరే నీ అమ్మ కడుపులు మాడ, మా తాగుబోతుళ్ళు ఎవడన్నా పడిపోతే ఒక్కటన్నా వాహనం ఉందా అని. అందుకే మా తాగుబోతుళ్ళ కోసం ఒక వాహనం ఉండాలి. దానికి 90 అను, ఒక క్వార్టర్ పేరు పెట్టాలా? సిగ్గు లేకపోతే సరే చాలే, ఊరుకోండి. ఏడ్చినట్టే ఉంది మీ ఆలోచనలు. చూస్తున్నారేంటి మళ్ళీ? సరే, ఎక్కడుంది పేపర్? నన్ను ఎత్తిన దెయ్యం మొహమా. ఏమండి ఏమండి ఏమండి, నేను చూసా. వంగమాకండి, బాగోదు. అంటే మీకు బాగా ఎక్కువైంది కదా. ముందు పొట్ట. అమ్మో చచ్చూరుకుంటారు. ఇదిగో నేను చెప్పినట్టు వినండి. మీరు గనక అనండి, చిటికలో తగ్గిపోయింది మీ పొట్ట. నాకు వంటింట్లో చాలా చిట్కాలు ఉన్నాయి, ప్రయత్నిస్తా. అంతేలేండి. మీకు ఇదిగో పొట్ట మీద ఆ రమ్ము మీద ఉన్నంత ధ్యాస జిమ్ము మీద ఉంటే ఎంత స్లిమ్గా ఉండేవాళ్ళు. అప్పుడు నువ్వు కుళ్ళుకునేదానివే. అబ్బో ఎందుకా? మనం స్లిమ్గా అయితే అసలు ఆ బజార్లో ఉన్న ఆడవాళ్ళందరూ చూపు నా మీదనే ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయిలే మీ మీద. ఏంది ఆడుండి మాట్లాడు. మొత్తం నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు. ఇగో నువ్వు 12-1 గంటకు వస్తున్నావు కదా, దొప్పి తాగి వస్తున్నావు కదా. అప్పుడు అదిగో ఆ వీధిలో ఉన్న కుక్కలన్నీ అరుస్తున్నాయంట. అప్పుడు అనుకుంటున్నారంటే ఇళ్లలో ఉన్న ఆడోళ్ళు ఈ మాయదారి సచ్చినోడు కొంపకి చచ్చాడు, అందుకే ఈ కుక్కలు అరుస్తున్నాయి అనుకుంటున్నారంట. అవునే, మనం ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో నేను వస్తుంటే కుక్కలు కాముగా ఉండేవి, నువ్వు బౌ 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 అని అరిచేదాన్ని. ఇప్పుడు కుక్కలు అరుస్తున్నాయి, నువ్వు కాముగా ఉంటావు. అంటే అంటే నేను కుక్క ఒకటేనా? మీరు అన్నారు లేదు. ఇక మీకు నాకు మాట్లాడలేవు, వెళ్ళిపోతున్నా. ఇక ఈ రోజు మీరెవరు నేనెవరు నేర్చుకోండి. మా కొత్త చీర కట్టింది, మల్లె పూలు పెట్టింది, మాట్లాడదాం. ఏమండి ఇప్పుడే కానీ మాట్లాడలేవు. సర్లే, ఎన్నెన్నో అంటుంటాను. సరేలే కానీ మీకు ఈ విషయం తెలుసా? ఏంటో అది? నాకంటే చాలా చిన్నది ఆ శాంత. ఆ శాంతకి 2016 రూపాయలు పింఛన్ వస్తుందంట. అయితే ఏం చేయమంటావు?
చెప్పు. నాకెందుకు రావట్లేదు? ఆ శాంతకి భర్త చచ్చిపోయాడు, వితంతు పింఛన్ వస్తుంది. నీ మొగుడు దున్నపోతులో బాగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు మీరు చచ్చిపోయేదా నా పింఛన్ అయితే ఇప్పుడు మీరు చచ్చేదాకా నాకు పింఛన్ రాదా? ఏంటే కర్మ, ఏం చేస్తాం? గవర్నమెంట్ సొమ్ము తినే రాత కూడా లేదు. అంటే ఏంటే అర్జెంటుగా ఇప్పుడు నన్ను చావమంటావా? నేను మొహాన్ చెప్పనండి ఆ మాట. ఇగో అర్జెంటుగా నువ్వు వంటగదిలోకి వెళ్ళి స్టీల్ గిన్నె రోజు నువ్వు టీ పెడతావే, ఆ గిన్నెలో పొయ్యి మీద పెట్టి గ్లాసుడు నీళ్లు, ఒక చెంచాడు పంచదార, ఒక చెంచాడు ఏమేస్తావు నీ బొంద నాకని చూస్తా బాగా మరగనిచ్చి వంటగదిలోకి వెళ్ళు. ఎందుకు? అక్కడికి మీరు వస్తారా? వస్తా, మల్లెపూలు పెట్టినవుగా, సిద్ధంగా ఉంటా. ఇప్పుడు మన ఇద్దరం కాపురం చేసి ఏ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ జూనియర్ అగో అక్కడ ఎలకల మందు నిన్నవాడు లాలుగాడు ఇచ్చిండు, వాడి మీద కేసు పెడతా రేపు. అయ్యో నువ్వు గలపోతే చాలే ఊరుకోండి, నేనేమో నా చేత్తో. అబ్బా ఎంత ప్రేమే నా మీద. చూడండి, మీకు గనక నాకు ఏదైనా న్యాయం చేయాలని ఉంటే ఇంట్లో మాత్రం ఏం చెయ్యొద్దు. బాగా బండేసుకొని బయటికి వెళ్ళండి. బాగా లారీ వస్తుంది హైవే మీద, లారీకో బస్కో గుద్ది అక్కడే సావండి. నాకే ఆ తర్వాత ఏమైతే తెలుసా? 5 లక్షలు, అంతేకాదు 2016 రూపాయలు అమ్మో పింఛను కూడా. మళ్ళీ పథకాలంటే అయ్యో పెట్టారు, దానికి 2 లక్షలు కూడా. మర్చిపోయాను, మీకు ఈ మధ్య మత్తుమరుపు ఎక్కువ. ఆ ఎల్ఐసి ఏమైనా తీసుకున్నారో చెప్పి సావండి. వాడు ఈయన కూడా మళ్ళీ ఇవన్నీ సీరియల్ మహత్యమే. కరెక్ట్ నా సాగు దీని చేతిలోనే ఉంది. నా పింఛను ఎలకల మందు పెట్టుద్ది, నేను చేస్తాను. 5 లక్షలు 2 లక్షల పార్టీ వేమో అన్నీ వస్తాయి, తప్పదు. లేకపోతే ఏంటండి, సాయం సందవేలు ఇలాంటి మాటలు మాట్లాడతారు. పైన తదాసు దేవతలు ఉంటారు, వెంటనే పోతే మీరు. నాకు అప్పుడే వద్దు పింఛను. బోను పిల్లల్ని కేసీఆర్ని అసలు నమ్మకూడదు. మధ్యలో కేసీఆర్ ఏం చేశారు మిమ్మల్ని? ఆయన అంటే నీకు అంత కోపం. మీరు ఎందుకంటున్నారు? తాగుబోతే వాళ్ళకి 11 దాకా లైసెన్స్ ఇచ్చిండుగా. ఇచ్చాడు. మరి మళ్ళీ వస్తుంటే బోర్లు పెట్టి ఊదియటం ఎందుకు? మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా 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 నీ మర్మమేందో ఎరుగనైతి, మనసా మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిచె పాడుకున్నము ఎందుకో, పాడుకున్నము ఎందుకో. మనసా నిన్ను నిప్పుతో
కోరి కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా